పేరు బాబాయ్? నా పేరు పాలకూరి యాదవ్ గౌడ్. ఇక్కడ నుంచి. తిప్పర్తి మాజీ జడ్పీటీసీ హ్మ్. హస్బెండ్ ఎట్లా పాలకూరి ఉంది యాదవ్ గౌడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 4 నెలలలో హ్మ్. విచ్చలవిడి మాటలు, విచ్చలవిడి కోతలు తప్ప ఏమిటికి పనికిరాదు. ఆల్రెడీ ఇప్పుడు జనంలో తేలిపోయింది వాళ్ళ మాటలు ఏందనేది, వాళ్ళ పద్ధతి ఏందని, వాళ్ళ చేష్టలు ఏందని. ఈ జనంలో మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున రేపు ప్రచార శైలి మొదలు పెడుతున్నారు. ఓ పక్క రేవంత్ రెడ్డి గుండెల గుబులు మొదలైంది. ఎందుకంటే ఆ ప్రగల్భాలు మలికి ఆ జనాన్ని మోసం చేసి లేని హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుంటూ ఏది చేయకుంటూ రోజుకో మాట, పొద్దున మాట, ఇవాళ మాట. నిన్న ఎక్కడండి భువనగిరి సభలో వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి మాటలు ఆ ప్రమాణం, ఆ దేవుని మీద ప్రమాణం చేస్తా అని చెప్తుండు. ఆ దేవుని మీద ప్రమాణం ఎందుకు చేస్తుండు? ఆ జనంలో నమ్మకం లేకనే దేవుని మీద ప్రమాణం చేస్తుండే. అలా నేను ఈ 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తాను, దేవుని మీద ప్రమాణం చేసే స్థాయికి దిగజారిందంటే నీ పద్ధతి ఏంది, నీ విధానం ఏంది? జనం నమ్మలేదు, నేను నమ్మకనే ఇలా దేవుని మీద ప్రమాణం చేసే కథలకు వచ్చింది. కేసీఆర్ గారు ఏ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు? 4 నెలల కాలంలో 4 తేళ్ళ నువ్వేం మాట్లాడు, నీకు నమ్మకం లేక ఇలా దేవుని మీద ప్రమాణం చేసేంత స్థాయికి దిగజారినావంటే నీ పద్ధతి ఏందో, నీ విధానం ఏందో బాగా జనం ఖచ్చితంగా కనిపెడుతారు. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికలో కర్రు కాల్చి వాత పెడతారు, నిన్ను బొంద పెడతారు. నీ ప్రభుత్వాన్ని మొత్తం రైతులు ఖచ్చితంగా తలుచుకోరు. రైతులు మొత్తం మోసం చేసినావు, రైతులను ఇబ్బంది పెడతారు, రైతులు హరిగోస పెట్టినావు. అరే పాగల మాటలు మాట్లాడితే ఏం లాభం? రైతు రుణమాఫీ అంటే రైతు బంధు అంటే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఇవాళ మొత్తం లేని ఆశలు మహిళలకు 2500 అంటే ఎక్కడ ఇచ్చిన ఒక్క మాట కూడా నమ్మకం లేదు. ఇలా లాస్ట్కు పోయి నీ మాట నీకే నమ్మకం లేక నీ మీద విరక్తి కలిగి దేవుని మీద ప్రమాణం చేసినావంటే నీ స్థాయి ఎంతవరకు దిగజారు ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తారు. ఎవరు దేవుని మీద ప్రమాణం చేసామంటే కేసీఆర్ గారు చెప్పకుండా ఎన్నో పథకాలు ఇచ్చిండు, ఎన్నో హామీలు ఇచ్చిండు, అన్ని నెరవేర్చుండు. ఏ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు కేసీఆర్ గారు? ఒక్కసారి ఆలోచిస్తున్నారు ఇప్పటికీ. అది ఖచ్చితంగా టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అతి త్వరలో కూలబోతుంది. అది ఆలకాల వాళ్ళ కళ్ళు వాళ్ళు ఏలు పెరుచుకోరు. ఖచ్చితంగా జనం కూడా వాత పెడతారు ఎన్నికలు ఖచ్చితంగా. మేము ఈరోజు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని రైతు కుటుంబం వచ్చేచ్చు, రైతులు బాధలు తెలుసు, రైతు కష్టాలు వచ్చే చిన్న కుటుంబం కాదు ఒక స్థాయిగా ఎల్ఎల్బి చేసింది. అలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కంచాల కృష్ణారెడ్డిని గెలిపియబోతున్నాం అతి త్వరలో. ఈ నల్లగొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రగల్భాలు కూడా అందరికీ అర్థమైపోతుంది. పొద్దున ఒక మాట, నైట్ ఒక మాట అందరికీ తెలుసు. గత 4 టర్ములు వెంకరెడ్డి చేసావు, ఏం చేసావు? నల్లగొండ దిక్కుమాలంటే అసలు నల్లగొండ అంటేనే ఒకటి డేకకుండా చేసినావు. 4 టర్ములు నువ్వు 20 సంవత్సరాలు నల్లగొండ గడ్డ మీద ఉండి ఏం చేసినావు నువ్వు వెంకరెడ్డి అని ఈ సందర్భం మీకు తెలియదు వస్తున్నా. ఇప్పటికైనా కర్రు కాల్చి ఖచ్చితంగా వెంకరెడ్డి కూడా వాత పెట్టే టైం వచ్చింది. మాయ మాటలు చెప్పినావు, గెలిచినావు, ఏదో ఒక పొరపాటు నువ్వు ఏదో గెలిచినావు. కానీ నువ్వు 4 టర్ములు చేసిన పని ఏంది? ఒక్క పని చూపింది నల్లగొండలో. ఇవాళ చేయలేదు, జనానికి అవపడుతుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా నల్లగొండ మనసు పెట్టి భూపాలరెడ్డి ఆధ్వర్యంలో మనసు పెట్టి ఇలా జనం చూస్తూ అవపడుతుందండి. నల్లగొండ ఏ స్థాయికి ఉంది, ఏ విధంగా ఉంది. ఈ దాదాపు 70 సంవత్సరాల నుంచి చేయని కాంగ్రెస్ పార్టీ 4 టర్ములు నువ్వు నేను చేయలేకపోయినావు. ఇవాళ ఖచ్చితంగా అవపడుతుంది. వెంకరెడ్డి ఖబర్దార్, ఖచ్చితంగా ఈ ఎన్నికలో నీకు వాత పెట్టే రోజు వస్తుంది, ఖచ్చితంగా వాత పెడతారని ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను. గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రచార యాత్రని వెక్కిరిస్తూ ముసలోళ్ళు బయటకు వస్తుండ్రు, కట్టబెట్టుకొని బయటకు వస్తుండ్రు, వచ్చి చేసేది ఏం లేదు. ముసలోడు కాదండి, అసలు తెలంగాణ వచ్చినాక అద్దంలాగా తయారు చేసినండి. గతంలో నీ రాజశేఖర్ ప్రభుత్వంలో ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చినావు? ఎంతమంది రైతులు రాత్రి మౌలు నిద్ర లేక అన్నమో రామచంద్ర కరెంటు లేక రైతులు బోర్ల దగ్గర పోయి కంటికి నిద్ర లేకుండా తిరిగిరు. అది నీ కళ్ళకు అవపడతలేవా? నువ్వు గతంలో చేస్తే చెప్పాలా? నువ్వు గత ప్రభుత్వంలో నీ రాజశేఖర్ ఏంది, నువ్వు చేసింది ఏంది, ఇప్పుడు నేనేదో చేస్తా అంటున్నావు. కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ బాగు చేసాడు. అది వాస్తవాన్ని ఈ సందర్భం నేను తెలియజేస్తున్నా. మరీ ప్రగల్భాలు పలుకొద్దండి. గత చరిత్ర ఏది మీది? మీరు ఏ లెక్కలో ఉన్నారు? గత ప్రభుత్వంలో 70 సంవత్సరాలు మీరే కదా వేలింది. 4 టర్ములు నల్లగొండ వెంకరెడ్డి కదా వేలింది. ఏం చేసినాడో ఒక్కసారి ప్రశ్నిస్తున్నా. చేసి చూపి నడి బొడ్డులో మా నాయకులు వస్తారు, నూరా గడియారం సెంటర్లో నిలబడ్డాం. మీదే ప్రెస్ మీడియా ముందు సవాలు వచ్చి చెప్పాలని అడగాలి. అది ఖచ్చితంగా వాస్తవం కాదని ఒకరే మోడల్ కదా చేతలు చేసి చూపించడం ఇక్కడ నల్లగొండ. ఆ విధంగా మీరు మళ్ళీ రాబోయే మోడల్ ప్రకల్పాలు పాల్గొద్దు. ఎక్కడ పని 4 నెలల నుంచి ఎక్కడ పోయినా నేను గెలిపించే ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ పట్టణంలో పడుకుంటే పొద్దున్న లేస్తే భూపరాడు జనంలో తిరిగిండు.
అవపడలేదా జనానికి? ఏం ఇచ్చినావు నువ్వు? ఏం చేసినావు? ఏదో డబ్బులు మాయ చేసి డబ్బులు కథ పెట్టి వచ్చి గెలిచినావు తప్ప నీకు ఎన్నడూ కూడా జనంతో పట్టుకోదు. అది మాత్రం వాస్తవం. 6 గ్యారెంటీల ప్రభుత్వం కరెక్ట్‌గా అమలు చేయలేకపోయిందని చెప్తారా? ఆల్రెడీ అవపడుతుంది కదా సార్. ఆల్రెడీ 6 గ్యారెంటీ కాదు, ఒక్క గ్యారెంటీ కూడా చేయలేరు వాళ్ళు. ఏదో మాట మాట దుడుపు తరంతో మాటలు ఇచ్చారు తప్ప ఆ చేతగాని మాటలు అనేది తేలిపోయింది. వీళ్ళ చేత కాదు, వీళ్ళు చేయలేరు కూడా. అతి త్వరలో వాళ్ళు చేయలేరు. ఆ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూలిపోతుందని నాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, రాష్ట్ర ఆదాయం తగ్గించిండు, అదేవిధంగా మీ మెరుగైన పాలన తీసుకు అప్పులకు పండి ఒక సంసారం చేస్తాం, ఒక కుటుంబం చేస్తున్నామని నీదో కుటుంబం నా కుటుంబం నా కుటుంబ సమస్యలు బావులు దొరుకుతాం, అది దొరుకుతాం, ఇది చూస్తాం, ఒక పెట్టుబడి పెడుతున్నావు. ఆ పెట్టుబడి పెట్టాలి అవుతున్నా ఆస్తి కొనిపెట్టండి. కేసీఆర్ ఎంత తప్పు చేసాడు? ఆస్తులు ఉన్నాయి అక్కడ. నువ్వు అప్పు చేసినా రైతులకు పనికి వచ్చే ఆస్తులు ఉన్నాయి, ప్రజలకు పనికి వచ్చే ఆస్తులు ఉన్నాయి. నల్లగొండలు ఎన్ని కట్టించండి, ఏం చేస్తుండో చూడండి. మెడికల్ కాలేజ్ ఏంది, ఐటీ పవర్ ఏంది, ఈ రహదారు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఆస్తులు ఉన్నట్టు అప్పులు కూడా ఉండొచ్చు. మన కుటుంబం అయితే అప్పులు చేయమా? ఒక ల్యాండ్ కొంటే భూమి కొంటే అప్పులు చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మరి కేసీఆర్ కూడా చేసిన పని ఏం చేశాడు? ఏమన్నా మొత్తం ఇది చేసిన కుంభకోణాలు చేసిన మీ వెనకట మీ పాలనలో రాజీవ్ గాంధీ కూడా ఒక్కొక్కరు కుంభకోణాలు ఇరికిపోయిన చరిత్ర మీకున్నది. ఉన్నదా? జరిగిందా ఎక్కడన్నా? అది జరగలేదు. మీకు కుళ్ళు కుతంత్రంతో జరుగుతున్నాయి తప్ప ఏం లేదు. మీ మాటలకు మీకు మీ చేతలకు పొందనే లేదు. అతి త్వరలో పతనం అయ్యే కాలం వచ్చింది వాళ్ళకి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పని అయిపోయింది, జైలు పోతాడు, జైల్లో డబుల్ బెడ్రూమ్ కూడా మేము కట్టిస్తామని చెప్పి ఎద్దేవా చేస్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? అదే తప్పుడు విధానాలు, తప్పుడు మాటలు. కేసీఆర్కి కాలిగోటికి సరిపోరు. కేసీఆర్ కాలిగోటికి వీళ్ళ మాటలు ప్రగల్భాల మాటలు. కేసీఆర్ కాలికి ఇలా రైతులు కంటి నిండా నిద్రపోయిందంటే ఎవరితోటి? కేసీఆర్ వచ్చాక కంటి నిండా నిద్రపోయిన రైతులు. మీ కాలంలో ఎవరు నిద్రపోయిండు? నీళ్ళు పోయండి. 2 పేల కాయలు వేసుకొని కరెంటు సరిపోకుండా 2 పేల కాయలు పెట్టుకుంటా కూడా తెల్లవారు మోటార్ల కాడ కాపలా. కేసీఆర్ వచ్చినాక ప్రతి వర్గానికి కాపాడుకుండు, ప్రతి వాళ్ళకి కాపాడు. గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, సాగలి మంగళ కుమ్మరి ప్రతి వర్గాలు కూడా అన్ని విధాలు ఆదుకున్నాడు అనేది ఇలా జనానికి తెలిసి ఆల్రెడీ తేలిపోయింది. ఈ 4 నెలల్లో మీ కథ ఏందని తేలిపోయింది. కేసీఆర్ ఓడిపోతాడు ఎవరు కూడా కళలకు కూడా అనుకోలేదు. ఖచ్చితంగా కేసీఆర్ గెలుతు. కాకపోతే 1, 2, 3, 4 సీట్లు కొన్ని పోతే అనుకున్నాం, ఆలోచించినా కానీ కేసీఆర్ ఖచ్చితంగా సీఎం ఉంటాడు అనుకున్నాం. అది జరిగేది కూడా రాబోయే రోజులు అదే జరుగుద్ది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కథం అయిపోయింది, 1, 2 సీట్లకు పరిమితం, అవి కూడా రావు, క్లీన్ స్వీప్ చేస్తాం ఎంపీ ఎలక్షన్లో అని చెప్పి వాళ్ళు కళలు కట్టరు. 1, 2 సీట్లు కాదు. జనం మన ఓటింగ్ మొత్తం ఓటింగ్ సాలరీ ఎక్కడ పోలే. బడా నాయకులు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బడా నాయకులు సిగ్గు లేని నాయకులు, లజ్జ లేదు నాయకులు. వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ల గురించి ఇంట్లో ఏది అధికారాలు ఉంటే అలా పోతురు తప్ప జనం ఎక్కడ పోలేదు. మామూలు ప్రజలుగానే ఉన్నారు. ఈ బడా నా కొడుకులే, ఈ బడా వాళ్ళే బడా వేషాలు వేసేలే. రోజుకు పార్టీ మారాలి. నా కొడుకు వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళకి ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ బిజినెస్లు ఉండాలి, అధికార పార్టీలు ఏది ఉంటే అది పోవాలని చెప్పి పోతారు తప్ప మామూలు ప్రజలు ఎవరు పోలే. కేసీఆర్ అనకాల ఎవరు ఖచ్చితంగా కేసీఆర్నే గెలిపించుకుంటారు ఖచ్చితంగా రాబోయే రోజులలో. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే కేవలం కేసీఆర్ని దెబ్బతీయడం కోసమైనా, పార్టీ దెబ్బతీయడానికి నిజంగా ఎమ్మెల్సీ కవిత గారు తప్పు చేశారు? తప్పు చేసిరంటే ఒకటి సార్, అది ఎక్కడ నిరూపణ అయింది? కావాలని కక్షపూరితంగా ఈ కేసీఆర్ గారిని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచనతోటి ఈ ఎలక్షన్ మూమెంట్ ఇరకాటంలో పెట్టాలి. కానీ బీజేపీ ప్రభుత్వం కుట్ర బన్ని ఒక కక్షపూరితంగా తీసుకుపోయి జైల్లో పెట్టారు తప్ప ఆమె చేసిన పాపం ఒక సిబిఐ ఉంది, ఎంక్వైరీ చేసుకోమంటే చేస్తారు కాదంటను. అది నిరూపణ అయినప్పుడు తప్పు చేయాలి. ఏం నిరూపణ ఉందని చేస్తావు? ఇలా కావాలని కక్షపూరిత ధోరణిలో తీసుకుపోయి కవిత గారిని జైల్లో పెట్టరు అంతే. దీనికి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా కూలుతుంది? ఖచ్చితంగా కూలుతుందండి. ఎట్లా కూలుతుందాను? ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తారు. రైతులు ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం నాదేళ్ల భాస్కర్ ఏ విధంగా కూడితే రైతుల చైతన్యం వచ్చి, జనముల చైతన్యం వచ్చి 2 నెలల మళ్ళీ కూల్చి రాలేదా? ఆ నాదేళ్ల భాస్కర్ను పక్క పంపించి రాలేదా? మనం చూసినాం కదా. అదే పరిస్థితి ఇలా రాబోతుంది. ఏదో రకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నాడని మా నమ్మకం ఉంది. అది మీరు అన్నట్టుగానే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముష్టేసినట్టు రైతు బంధు చేస్తున్నాడు, రైతులకు మేము రాగానే 15,000 ఇస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చిండు. అవి వాస్తవానికి రైతులకు నెరవేరుస్తున్నారు. అదే సిగ్గి తప్పిన విధవాళ్ళు. రైతుకు నిన్నగా మన ఎలక్షన్ల ముందు మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రైతు బంధు అది మొత్తం తీసుకొచ్చి అన్ని కోట్ల రూపాయలు ఆడ పెట్టిండు. ఆ 3 రోజులు ఎన్నికలు పంచమంటే మాకు వాళ్ళకి ఏదో పోతాను ఇది రైతులకు అకౌంట్లో ఆపి
మళ్ళీ ఎలక్షన్లగా వీళ్ళ డబ్బుల ఖర్చుల కింద వీళ్ళు వాడుకున్నారు తప్ప రైతుల డబ్బులు తీసుకొని వాడుకున్నారు అందరికి తెలిసిపోయిందండి. అది ఖచ్చితంగా తేలిపోయింది. ఎవరికి వేసినావు రైతు బంధు, ఎన్ని ఎకరాలకు వేసినావు, సిగ్గుండాలి, లజ్జ ఉండాలి. 2 లక్షలు నేను ఎమ్మడి గెలవగానే రుణం మాపినాడు. ఏం చేసిండు, నోరాత్త పెడతాట. ఆడి నేను చెప్తే కదా భువనగిరిపై యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేసి అది కర్మ నీకు ఎందుకు వచ్చింది? ఇలా నీ మీద నీకు నమ్మకం లేకనే ప్రమాణం చేస్తున్నావు. రైతులలో వ్యతిరేకత వచ్చి ఇలా ప్రమాణం చేస్తున్నావు. నీకేంది 2 నెలలు నువ్వు ఎమ్మడే నేను ఎక్కగానే 2 లక్షల రుణమాఫీ అంటే తీసుకురు పాపం రైతులు పోయి ఏం చేసినావు? ఇక కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రగల్భాలు మార్కోండి. ప్రగల్భాలు మారి అభివృద్ధిలో ఆలోచించడానికి కాదా తప్ప మీరు గత ప్రభుత్వాలు మీ లెక్కలేదు. మీ ఒక్కసారి ఈ గింత పిల్లగాళ్ళ రైతుని అడిగినా మీరు ఏం చేసిరనేది తేలిపోయింది. ఇప్పుడేం చేస్తాడు కూడా నమ్మకం లేదు. ఆల్రెడీ నమ్మకం విరిగిపోయింది జనంలో. కాంగ్రెస్ సర్కార్ పైన ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తాం, వచ్చే పంటకు 500 ఇస్తామని చెప్పినా కూడా అన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదండి. ఇస్తే సంతోషమే, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నావు. నువ్వు చెప్పిన నువ్వు ఆ వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చాక మాట్లాడు. నెరవేర్చక ముందు ఒక్క మాట మాట్లాడదు. మీకు తేలిపోయింది మీ జనాలను నెరవేర్చలేరు, ఇయ్యలేరని. ఇచ్చిన తర్వాత మాట్లాడండి, మేము ప్రోత్సహిస్తాం. అలాంటిది ఇప్పుడే ముందలే ఏది ఇవ్వకుంటే ఇప్పటికే అన్ని నిలబెట్టుకోకుండా ఇంకా ఇస్తామంటే నిన్ను నమ్మే స్థితి లేరు. రేపు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం అనేది. 14 పైన సీట్లు వస్తే మా పాలన చూస్తే మాకు ఓటేయాలి, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. 14 సీట్లు కదా వాళ్ళు కలలుగా అంటారు. జనం నాడి ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. సైలెంట్ ఓటింగు. కేసీఆర్ మీద అభిమానం ఉన్నదని తేలిపోయింది జనంలో. అయ్యో కేసీఆర్ పోతాడు అనుకోలే, అయ్యో కేసీఆర్ పోతాడు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. అది జరిగింది, ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ కూడా అర్థం చేసుకోరు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు 4 సీట్లు కూడా పడిపోతున్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. 14 సీట్లు కానీ 4 సీట్లు కూడా పడిపోతున్న అవసరం లేదు. ఖచ్చితంగా 14 మేము గెలుస్తాము కానీ 17 వాళ్ళు 4 సీట్లు కూడా పడిపోతాడనేది లేదు. ఇలా ఎవరు జనంలో నాడి పట్టుకోలేకపోయినాం. వాస్తవంగా జనం నాడి ఎవరైతే అభిమానం ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఓటింగ్ జరుగుద్ది. ఐకేపీ సెంటర్లు కావచ్చు, రైతులకి వేసే రైతు బంధు కావచ్చు, ఇప్పుడు 500 బోనస్ ఇస్తా అన్నారు, అది నెరవేరుస్తున్నట్ట ఎట్లా ఉంది? బోనస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క మాటలో 2 మాటలు ఎవరు అడిగిండండి? అడగ బస్సు అని పెట్టి ఎవరు అడిగిండే? బస్సు గురించి ఎవరు అడిగారు? ఎవరు ధర్నాలు చేశారు? ఏ మహిళలన్నా మాకు బస్ ఛార్జీలు ఫ్రీగా ఏమైనా కొట్లాడిరా? సిగ్గు లేకుండా ఆర్టీసీ మొత్తం ఒకప్పుడు మొత్తం నష్టాలు ఉంది, మళ్ళీ తీసుకుపోయి ఇంకింత నష్టాలు పాలు చేసావు. ఇలా ఆటో రిక్షా కార్మికులు బజార్లో పడ్డారు. అవుపడతలేవా? ఒకరిని పొట్టగొడుతుంది. నిన్ను ఎవరు అడిగారు? సాదా సీదా మహిళలు బస్సు ఎక్కుతురా? ఇప్పుడు ఎవరైనా ఉండి వాళ్ళు పనిలేక ఇక బస్సు ఉందని చెప్పి బజార్లో వాళ్ళు షాపింగ్ చేసుకోవాలి కానీ అయినా స్వాగతిస్తాం, కాదంటలేను. మహిళలకు ఇస్తే సంతోషం. అది క్వశ్చన్లో కూడా నడిపే స్థాయి లేదు. అది కూడా నువ్వు మధ్యలో ఏదో రకంగా ఎదరగొడతావు అనేది తేలిపోతుంది. అది ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన ఈ 3 నెలలు 4 నెలలు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? 4 నెలల పాలన 4 ముక్కలు అయిపోయిందండి. కేసీఆర్ వస్తే మళ్ళీ రంగంలోకి వస్తే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది తప్ప రేవంత్ రెడ్డి కనుక ఈ వార్తలు చేస్తే మాత్రం మళ్ళీ 60 సంవత్సరాలు వెనకపోద్ది, ఖచ్చితంగా వెనకపోద్ది. వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ దోచుకొని ఏ నాయకుడు ఆడ దోచుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళ గడిలు వాళ్ళకి నింపుకోవడం తప్ప, ప్రజల సొమ్ము కాజేసి వాళ్ళ గడిలు దింపుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరు కుంభకోణాలు ఇరికిపోతారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.